అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్. ఇప్పుడు అమెరికా భయపడుతుందా? వెనుకడుగేసిందే అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికా కొన్ని లక్షల ఆయుధాలను, విమానాలను, రాకెట్లను కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఇరాన్ కొన్ని లక్షల కోట్లను వెనుక వేసుకుంటుంది. ఎట్లా? హర్మూజ్ ఆ జలసంధి నుంచి ఏదైనా పోవాలంటే 18 కోట్లు వసూలు చేస్తుంది. ఆ విధంగా 18.45 లక్షల కోట్లు ఇరాన్ సంపాదిస్తే అమెరికా వచ్చేసి దగ్గర దగ్గర 30,000 లక్షల కోట్లు వస్తాయి. కాబట్టి యుద్ధం వల్ల అమెరికా ఏం కోరుకోవాలనుకుంటుంది, ఏం సాధించాలనుకుంటుంది. కానీ ఇరాన్ దిమాగ్తో ఆలోచించింది, నువ్వు ఫైట్ చేస్తుండ్రా భయ్, నాదేందో చూపిస్తా అని చెప్పేసి ఇరాన్ చూపిస్తుంది. వాడిని జలసంధి గుండా వెళ్లాల్సిన అన్ని నౌకలను ఆపేసిండు. దగ్గర దగ్గర 15,000 నౌకలు ఆ హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్నాయి. కాబట్టి అమెరికా ఈ పెత్తనం ఇక్కడ ఇరాన్ పైన చెల్లలేదు. అంటే వాడు అనుకున్నాడు అమెరికాడు, అరే అమ్మ నేను సాధిస్తా, చూపిస్తా, అసలు అన్ని దేశాలు నాకు అనుకూలంగా ఉండాలి, అణిగిమణిగి ఉండాలని. కానీ ఇరాన్ వాడు చెప్పిండు, అరే అమెరికా కాదురా భయ్, మా దేశం గొప్పది, మా దగ్గర కూడా బాంబులు ఉన్నాయి, మా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, నువ్వు ఫైట్ చేస్తా అంటే నేను కూడా ఫైట్ చేస్తా అన్నాడు. వాడు ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, అమెరికా సైన్యం 3,500 దిగుతుందంటే అరే మీరు నరకానికి దారి, మిమ్మల్ని ముసళ్ళకేసి చంపుతా అంటుండు. అంటే ఇంత పెద్ద అంటే ధైర్యం ఏ విధంగా వచ్చింది ఇరాన్ వాళ్ళకి? అంటే ఇరాన్ వాళ్ళ స్వయం శక్తితో ఎదిగిరు, వాళ్ళు స్వయం ప్రతిపత్తగా అంటే వాళ్ళ ఉనికిని చాటుకోవాలని చూస్తారు. అంటే ఈ రోజు ఇన్ని రోజు ఒక ఫైట్, ఒక్క కమేని చనిపోయినప్పుడు ఇంత జరుగుతుంది వారు, అక్కడికి ఎండ్ అయింది అనుకుంటారు చాలా మంది. అక్కడ చనిపోయినప్పుడు అక్కడ సంబరాలు కూడా చేసుకున్నారు, కొంతమంది బాధపడ్డారు. కానీ ఇన్ని రోజులు ఫిబ్రవరి ఎండింగ్ లో స్టార్ట్ అయిన యుద్ధం ఇంకా కొనసాగుతుందంటే వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా ముందుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని దేశాలు నష్టపోతున్నాయి. ఇప్పుడు ఇండియా కూడా బాధపడుతుంది, ఎల్పిజి దొరకక. సగం మొత్తం ఎల్పిజి గ్యాసెస్ కానీ ఖతర్ నుంచే రావాలి మనకి. 75% గ్యాస్ ఒక ఖతర్ దేశం నుంచే మనం కొంటున్నాం. అట్లాంటిది దానిపైన కూడా వీటి బాంబులు వేసారు. సౌదీలో అరామ్కో కంపెనీ పైన కూడా వేసిండు, అరామ్కోకి సంబంధించి రాస్కా సంథింగ్ ఒక కంపెనీ పైన వేసిండు. ప్రతి ఒక్క దేశంలో అంటే సౌదీకి సంబంధించిన సౌదీ కానీ, ఖతర్ కానీ, కువైట్ కానీ ప్రతి ఒక్క ఆయిల్ ఫ్యాక్టరీ మీద బాంబులు వేసిండు. అంటే వాళ్ళని ఆర్థికంగా నష్టపరిచి ఇతను మాత్రం ఆర్థికంగా బలపడుతున్నాడు ఇరాన్. అంటే వీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరాన్ అమెరికాకి భయపడట్లేదు. కాబట్టి వార్ టు వార్ అంటూ, ఫైట్ టు ఫైట్ అంటూ ఏమైతే చూడాల. ఇప్పుడు రష్యా ఏం చేస్తుందంటే క్యూబాకి ఆయిల్స్ పంపిస్తుంది. ఇప్పుడు ఇది వరల్డ్ వార్ 3 జరుగుతుందా, మరి అమెరికా ఆపుతుందా? అమెరికా క్యూబాకు సప్లై ఆపేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనిజులా నుంచి క్యూబాకు ఎక్కువ ఆయిల్ వెళ్ళలేదు, ఇప్పుడు అది కూడా బంద్ చేసింది. మరి ఇది ఏ విధంగా ముందుకెళ్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అమెరికా తన బలాన్ని కోల్పోయే ఛాన్సెస్ ఉందా, లేకుండా బలాన్ని నిరూపించుకునే ఛాన్సెస్ ఉందా, ఈ యుద్ధం వల్ల తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే అమెరికా సగం పరుగును పోగొట్టుకుంది. ఇప్పుడు సొంత దేశంలో ట్రంప్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. వాడు చేసేది తప్పురా భయ్, వీడు చేసేది తప్పు అని. ఇజ్రాయెల్ కూడా అదే పరిస్థితి ఉంది. నెతన్యాహుకి ఆపోజిట్ గా దేశంలో ర్యాలీలు తీస్తారు, ఆయన చేసేది తప్పు అని చెప్పేసి. మరి ఇది ఏ విధంగా ముందుకెళ్తుందో మనమైతే వేచి చూడాల్సిన సమయం వచ్చింది. థ్యాంక్ యూ.